జై శ్రీరామ్. హరే కృష్ణ హరే రామ రామ్ 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 హరే హరే. హిందువులారా, హిందూ భక్తులారా, మీ అందరికీ జై శ్రీరామ్. మీరు భగవద్గీతను చదవండి. భగవద్గీత చాలా గుళ్ళల్లో దొరుకుతుంది. తీసుకొచ్చుకొని చదువుకోండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందండి. నేను ఈ మధ్య సర్వే చేశాను. చాలామంది ఇళ్లలో భగవద్గీత లేదు. బైబిల్ అంటే తెలుసంట, భగవద్గీత అంటే తెలియదంట. అంతా ఆధ్యాత్మిక మనం భక్తిలో చాలా వెనుకబడిపోయి ఉన్నాము. దానికి గల కారణాలు, మూలాలు ఏంటో మీకు తెలుసు. ఎక్కడికో గుళ్ళకి వెళ్తూ ఉంటారు. ప్రపంచం అంతా గుళ్ళు తిరిగి వస్తే నీకు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది దొరకదు. ధ్యానయోగం ఎవరు నేర్పించేవాళ్ళు ఉండరు. గురువులని సంప్రదించాలి. మా ఆశ్రమానికి రండి. ప్రతి ఆదివారం నేను జ్ఞానబోధ చేస్తాను, యోగా నేర్పిస్తాను. యోగా అంటే చాలామంది రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు శారీరక యోగా చేస్తారు. చేయి లేపాలి, కాళ్ళు లేపాలి, నడుములు లేపాలి, వంగోవాలి, పడుకోవాలి. అది కాదు యోగా అంటే. ఆధ్యాత్మిక యోగా అంటే మన ఆత్మ చనిపోయిన తర్వాత భగవంతుని దగ్గరకు చేరేటటువంటి యోగా ఆధ్యాత్మిక యోగానే అంటారు. ఆ యోగా నేర్చుకోవాలంటే ఫస్ట్ చిన్నపిల్లాడిని తీసుకెళ్ళి, ఎల్కేజీ పిల్లోడిని తీసుకెళ్ళి డిగ్రీలో కూర్చోబెడితే అతనికి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. డిగ్రీ ఎగ్జామ్ రాయాలంటే రాయలేడు, పీజీ ఎగ్జామ్ రాయాలంటే రాయలేడు. అట్లాగే ఇప్పుడు చాలామంది హిందువులు భక్తి యోగంలో అయితే ఉన్నారు. భక్తి బాగా చేస్తారు, గుళ్ళకి వెళ్తారు, కొబ్బరికాయలు కొడతారు, ఆ పంతులు గారికి పేరు చెబుతారు, దీవిస్తాడు, గోత్రం చెబుతాడు, అన్ని మంత్రాలు చదువుతాడు. సరిపోయింది. అదే మంత్రాలు తెలుగులో మనం ఏమంటాం? శుభ్రంగా ఉండు, బాగుండాలని అంటాం. అంతే, సరిపోయిందా? గుడికి వెళ్ళి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది తెలిసిందా? చనిపోయిన తర్వాత మానవుడు ఏ లోకాలకు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు అనేది గురువులు చెబుతారు. ఆశ్రమ వాసులు గురువులు చెప్తారు. ఆ గురువులను ఆశ్రయించండి. ఎక్కడ ఉంది? ఏ స్టేట్లో ఉందో, ప్రపంచంలో ఉన్న. మనల్ని దేవుడు తయారు చేశాడో, మనం దేవుడిని తయారు చేసాం? ఒకసారి ఆలోచించేయండి. మనసు పెట్టి ఆలోచించేయండి. మనం దేవుడిని తయారు చేస్తామా? దేవుడిని తయారు చేసి దేవుడికి మనం పూజిస్తామా? ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాం మనం. కాకపోతే ఎప్పుడు అసలు కొంతమంది దేవుడే లేనటువంటి వారికి, కొంతమంది ఆ దారిని వెళ్తున్నప్పుడు ఆ గుడిని చూసి దండం పెట్టుకోవడానికి మన పెద్దలు వెనక ఆ గుళ్ళను కట్టారు. శివాలయాలే కానీ, వెంకటేశ్వర స్వామి కానీ ఇలా గుళ్ళు కట్టారు. కానీ ఆ గుళ్ళకి వెళ్ళినంత మాత్రాన మనకు ఆధ్యాత్మిక నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ నాట్ అవైలబుల్. మనం గురువుని ఆశ్రయించాలి, గ్రంథాలు చదవాలి. భగవద్గీతనే మనకి మూలం. సృష్టి 5000 సంవత్సరాల నాటి శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు ఆత్మ పరమాత్మల గురించి. ఆ భగవద్గీతను చదవండి. చాలామంది దురదృష్టం ఏంటంటే హిందువులు ఇళ్ళకి వెళ్తే భగవద్గీత అనేది లేదు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క పిల్లలు ఉన్నారు ఇతర మతాల వారు, వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ యొక్క మత గ్రంథాలను చదివిస్తారు. పిల్లల్ని మంచి జ్ఞాన మార్గంలోనూ భక్తి మార్గంలోనూ పెంచుతారు. మరి మన వాళ్ళు ఉన్నారు భక్తి మార్గంలో పెంచుతున్నారు, కానీ జ్ఞాన మార్గం లేదు, ధ్యాన యోగం లేదు. జ్ఞాన మార్గం అంటే చెప్పాలి, మనం వాళ్ళకి హాని చేయకూడదు, కీడు చేయకూడదు, మనది కాదు ఏది మనం ఆశించకూడదు. దొంగతనాలు, మోసకారి మాటలు, ఇలాంటి చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందిని ఉద్యోగాలు ఇప్పిస్తామని సాఫ్ట్వేర్ జాబుల్లో మోసం చేయటం, చీటీలు ఎత్తుకొని వెళ్ళిపోవటం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మీరు టీవీలో నిత్యం చూస్తూనే ఉంటారు. వీటన్నిటికి గల కారణం ఏంటంటే ఆత్మ గద్దెంపు లేదు మనిషిలో. మనం ఒక తప్పు చేస్తున్నప్పుడు, ఒకళ్ళ దొంగతనం చేసేటప్పుడు, ఒకళ్ళు సొమ్ము తెచ్చుకునేటప్పుడు, ఒకళ్ళు సొమ్ము ఎగ్గొట్టాలన్నా ఇలాగా చేసేటప్పుడు మన ఆత్మ గద్దిస్తూ ఉంటుంది. అది చాలా తప్పు, అది చేయకూడదు, నీది కాదు, అది వాళ్ళ సొమ్ము తీసుకుని ఎగ్గొట్టాలని నువ్వు అనుకుంటున్నావు అని మన ఆత్మ చెప్తానే ఉండదు. ఈరోజు సొమ్ములు తీసుకుని ఎగ్గొట్టినా రేపొద్దున వచ్చే జన్మలో మళ్ళీ కుక్కై తెరవాలి. ఇది సత్యం, 100% వాస్తవం. అట్లాగే ఎవరు కష్టపడ్డ సొమ్ము వాళ్ళే అనుభవించాలి. చాలామంది అజ్ఞానంలో మెలుగుతూ ఉన్నారు. మనం మనుషులు, మానవులం. మనకి ఆలోచన శక్తి భగవంతుడు ఇచ్చాడు. ఆలోచన చేయాలి. ప్రతిదీ విషయం గురించి ఆలోచన చేయాలి. భగవన్నామస్మరణ చేసుకోవాలి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. ఓంకారాన్ని కళ్ళు మూసుకొని కూడా జపం చేసుకోండి. ఇంకా నేను చాలా చెప్పాల్సింది చాలా ఉంటుంది. నా యొక్క ఆశ్రమం మీరు రావచ్చు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం దగ్గర ఆశ్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా సహాయం తెలిసిన వాళ్ళు ఆ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం కూడా మీరే వచ్చి స్వయంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. నేను ప్లేస్ చూపిస్తాను. జై శ్రీరామ్. హరే కృష్ణ. హరి ఓం తత్సత్.